చిరంజీవి విశ్వమర సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సోషల్ ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న మూవీ ఇది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా గట్టిగా దట్టించినట్లు టాక్. 5 మంది చెల్లెళ్ళకి అన్నగా చిరు ఈ సినిమాలో కనిపిస్తారని అంటూ ఉన్నారు. ఆ 5 మంది చెల్లెళ్ళకి పవర్ఫుల్ హీరోయిన్లు కనిపిస్తారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. మరోపక్క డివోషనల్ యాంగిల్ కూడా గట్టిగానే ఉంటుందని, ముఖ్యంగా రాముడు హనుమంతుడిని ఎలివేట్ చేస్తూ కొన్ని సీక్వెన్స్లు ఉన్నాయని, నార్త్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ డివోషనల్ కలగలిపిన విశ్వమరలో మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా మిస్ కాకుండా చేసుకుంటూ ఉన్నారట. ఈ క్రమంలో చిరు అభిమానులు ఎక్కువగా ఆశించేది ఆయన నుండి మంచి మాస్ డాన్స్ నెంబర్. దానికి తోడు ఒక హీరోయిన్ కూడా ఆ పాటలో ఉంటే ఇక చెప్పనవసరం లేదు. అందుకే విశ్వంబరలో సంగీత దర్శకుడు బీమ్స్తో మంచి మాస్ సాంగ్ చేస్తూ ఉన్నారు. ఇందులో దక్ష నగర్కర్ చిరుతో కలిసి చిందేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దక్ష అందరికీ సుపరిచితమే. బంగారాజు, రావణాసుర, స్వాగ్ వంటి సినిమాల్లో నటించింది. ఎక్కువగా స్పెషల్ రోల్స్తోనే ఈమె ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అయ్యింది అని చెప్పాలి. విశ్వంబర మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతూ ఉన్నారని వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం తెలియజేయలేదు. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని, కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయి. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడికి కీరవాణి పనిచేశారు. అయితే మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.